వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను ప్రియాంక. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్ల వ్యవహారంలో ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని మరోసారి నోటీసులు అందజేశారు. ఈసారి వాళ్ల నుంచి పూర్తి స్థాయి వివరణ తీసుకున్నాకే నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు వైసీపీ గుర్తుపై గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత పరిణామాలతో పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. ఇప్పటికే పార్టీ ఫిరాయింపుపై స్పీకర్ వీరికి నోటీసులు ఇచ్చారు. సరైన వివరణ ఇవ్వకపోవడంతో తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ 4 ఎమ్మెల్యేలు వైసీపీ తరపున గత ఎన్నికల్లో గెలిచారు. అయితే 4 ఏళ్లు పార్టీలోనే కొనసాగిన వీరు ఆ తర్వాత ఈసారి టికెట్ రాదని భావించి పార్టీ ఫిరాయించారు. వైసీపీ అధినేత జగన్ ఎన్నికలకు చాలా సమయం ఉన్న తరుణంలోనే నియోజకవర్గ ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ప్రజల్లో మంచి పేరు లేని వారికి టికెట్ ఇవ్వబోమని తెగేసి చెప్పారు. అందులో భాగంగానే పలు దఫాలుగా వీరి పనితీరుపై జగన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇక తమకు టికెట్ రాదని భావించిన ఈ 4 ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరారు. ఇందులో కొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీలో ఉన్న సమయంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు చేశారు. మొత్తంగా స్పీకర్ నోటీసులతో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు అంతర్మదనంలో పడ్డారు. మరోపక్క రాష్ట్రంలో ఖాళీ కానున్న 3 రాజ్యసభ స్థానాల ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 15వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 27వ తేదీన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఈ పోలింగ్ లోపుగా వీరిపై అనర్హత వేటు పడితే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కును కోల్పోతారు. రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమపై అనర్హత పిటిషన్ వేశారని వీరు పేర్కొంటున్నారు.